రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం టూర్ రద్దయినట్లుగా అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి కూడా తిరుపతిలో మహిళా సాధికారత సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే పర్యటన రద్దయినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దయినట్లుగా అధికార వర్గాలు కూడా తెలియజేశాయి. ఇక తిరుపతిలో మహిళా సాధికారత సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. రైట్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం టూర్ రద్దయినట్లుగా అధికారులు తెలియజేశారు. ఇక తిరుపతిలో మహిళా సాధికారత సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ చెప్పండి, వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం పర్యటన కూడా రద్దయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎస్ఐ ఇవాళ వాతావరణం అనుకూలించిన కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన రద్దయినట్టుగా అధికారులు అయితే ప్రకటించారు. అలాగే ఇవాళ కాసేపటి క్రితమే ఈ సదస్సు కూడా జాతీయ సదస్సు కూడా ప్రారంభమైంది. లోక్సభ స్పీకర్ సైతం వెళ్ళారు. ప్రభ ఇప్పుడే స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ప్రతినిధులందరూ కూడా చేరుకున్నారు. ముఖ్యంగా దాదాపు మహిళలు సమాజంలో మహిళలు జరుగుతున్న వివక్షత, అలాగే మహిళా హక్కులు, వాటి సాధికారత అనే అంశాల మీద ఇవాళ సదస్సులో చర్చించే అవకాశం ఉందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది. అదే కాకుండా దేశవ్యాప్తంగా 120 మంది వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి మహిళా ప్రతినిధులందరూ కూడా పాల్గొన్నారు. అలాగే ఈ సదస్సుకి దాదాపు రాష్ట్ర స్పీకర్లు అయ్యన్న పాత్రుడు, అలాగే డిప్యూటీ స్పీకరు రఘురామ కృష్ణరాజు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా బీజేపీ జాతీయ నాయకురాలైనటువంటి పురంధరేశ్వరి మహిళా సాధికారత సదస్సుకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఇప్పుడే మనం చూసినట్టు సభ కూడా స్టార్ట్ అయింది. ప్రతినిధులందరూ కూడా లోపలికి వెళ్ళారు. సభ ప్రారంభం అయిన వెంటనే సభలో జరుగుతున్న చర్చించే అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే, ఇక్కడ మాజీ మంత్రి అయినటువంటి పర్సరత్నం ఉన్నారు. సార్, ఇప్పుడు ఈ సదస్సు అంటే తిరుపతిలో జాతీయ సదస్సు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? దీంట్లో ప్రధానంగా మహిళలకు జరిగే అంశాల మీద చర్చించే అవకాశం ఉందా? ఎలా భావించాలి సార్? నమస్కారం అండి. ఈరోజు భారతదేశంలో మహిళా సదస్సు పెట్టాలనుకున్నారు. మొత్తం ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ రాజ్యాంగాన్ని రాసేదానికి ఎవరు కావాలని చాలా రిస్కీగా ఆలోచించే పరిస్థితుల్లో గాంధీ గారు ఎవరినో ఎందుకు మన పక్కన ఉండే డాక్టర్ అంబేద్కర్ గారు ఉన్నారు కదా అని చెప్తే ఆ రోజు రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గారు పెట్టారు. ఈరోజు భారతదేశంలో మహిళల కోసంగా సదస్సు పెట్టాలంటే ఎక్కడెక్కడో ఎందుకే మనకు ఇంటర్నేషనల్ సిటీ అయినటువంటి తిరుపతి ఉంది కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు చెంత పెడితే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది, మంచిది అని భావించి ఈరోజు తిరుపతి మహానగరంలో ఈ యొక్క సదస్సును పెట్టారు. తిరుపతి వాసిగా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. అంటే ముఖ్యంగా ఈ మహిళలకు జరిగే అన్యాయాల మీద ఈ సదస్సులో చర్చించే అవకాశం ఉందంటున్నారు. ఎంతవరకు నిజం సార్? ఇది ఒక నేషనల్ మహిళా సదస్సు.
ఈ మహిళా సదస్సులో మహిళల గురించే ఎక్కువగా చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా మహిళల గురించి జరిగేటువంటి ఏ సమస్య అయినా, అత్యాచారాలు కావచ్చు, అఘాయిత్యాలు కావచ్చు, లేదా వాళ్ళకి జరిగేటువంటి అక్రమాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా చర్చిస్తారు. అందుకోసమే ఈ సదస్సు పెట్టారు. ముఖ్యంగా మహిళా ప్రాధాన్యత కల్పిస్తూ మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అలాగే ముఖ్యంగా సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి మహిళలపై జరుగుతున్న దాడులను, వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో చట్టపరమైన చర్యలు తీసుకుని వాటిని కట్టడి చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టుగా కేంద్రం నిర్ణయించింది. ఆ మేరకు మొదటి జాతీయ సదస్సు తిరుపతిలో నిర్వహించారు. అలాగే 2వ, 3వ జాతీయ సదస్సులు మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాల్లో కూడా నిర్వహించే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. ఈ సదస్సుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలను పార్లమెంట్లో చర్చించి తుది రూపం దాల్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులకు కూడా తెలుస్తూ ఉంది. ఆ మేరకు ఇవాళ సభ కాసేపు క్రితమే ప్రారంభమైంది. ఇవాళ దాదాపు 2-3 గంటల పాటు ఈ సభ జరిగే థ్యాంక్ యూ రవికృష్ణ.